నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అధికారులకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని జిల్లా ప్రజలకు మంచి సర్వీసులు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. చిదంబరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలను వైభవంగా నిర్వహించారు. 2024 నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి కుమార్తె సిరిచందన, జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి సత్యమణి ప్రశాంత్తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రూపప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి దంపతులు, డిఆర్ఓ ఎం శివనారాయణ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి వైకేవి అప్పారావు సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలువురు మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చాలు, పండ్లు, బొకేలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలకు జిల్లా కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాధికారులు కష్టపడి పనిచేసి లక్ష్యాలను నెరవేర్చాలని అన్నారు. ప్రజలకు సర్వీస్ అందించే క్రమంలో మనకున్న అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు ప్రయోజనం చేకూరేలాగా తోడ్పాటునివ్వాలని అన్నారు. నిబద్ధతో విధులు నిర్వహించినప్పుడే ప్రజలకు మంచి సర్వీసులు అందచేయగలమని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎన్నికల నిర్వహణలో జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తమ వంతు సహకారం అందించాలని అన్నారు. చివరిగా వీధి శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అల్పాహారాన్ని స్వీకరించారు. తోడ్పాటు చేసేటట్టుగానే చేద్దాం. ఒకవేళ ఏదైనా కష్టమైన పరిస్థితులు వచ్చి చేయలేకపోతే సిస్టమ్కి నష్టపరిచే పని మాత్రం దయచేసి చేయొద్దు. సో ఆపర్చునిటీని వినియోగించుకొని వీలైనంత వరకు మన వలన మంచి చేసేటట్టుగా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ, your family and your friends. Thank you. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా విద్యాశాఖ తరపున భీమవరం శాసనసభ్యులు గంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఈఓ వెంకటరమణ, భీమవరం డివైఈఓ శ్రీరామ్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారి చేత డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీహెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నేలపాటి వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నరజల్లి వెంకటరామ ప్రసాద్, జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లవరస శ్రీ నాగం శ్రీమన్నారాయణ, ఉండి ఎంఈఓ బొక్క వినాయకుడు, డిసిసిబి సెక్రటరీ బి శ్రీనివాస్, భీమవరం ఎంఓఏలు శ్రీనివాస్, జాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సామాజిక భద్రత కింద అందజేస్తున్న వైఎస్ఆర్ పింఛను కానుక జనవరి 1 నుండి మరో 250 రూపాయలు పెంచడం ద్వారా 3000ను నేటి నుండి అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం కాలమండలం పెద్దమిరం ఇందుకూరి వెంకట సుబ్బరాజు సుబ్బమ్మ కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన పెన్షనర్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అవతాతలు, వితంతు, ఒంటరి మహిళలు తదితర పింఛన్దారుల స్థితిగతులు ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు అందజేస్తున్న 2750 రూపాయలకు మరో 250 రూపాయలు జోడించి నేటి నుండి 3000 రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు. వయసు మళ్లిన అవ్వతాతల కుటుంబంలో మరింత ఆదరణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వారి మనసులో ఆనందాన్ని నింపే దిశగా పెన్షన్ పెంపుదల జరిగిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాన్ని ప్రజలు వినియోగించుకొని మరింత ఆర్థికంగా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని జనవరి 2 నుండి 6 నెలల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి మండలంలో వారానికో క్యాంపు జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో మంగళ శుక్రవారాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లో బుధ గురువారాల్లో జరుగుతుందని తెలిపారు. ఈ క్యాంపుల్లో 4 వైద్యుల బృందం ఉంటుందని, అందులో 2 స్పెషలిస్ట్ వైద్యులు కూడా ఉంటారని తెలిపారు. వెల్నెస్ కేంద్రాల్లో జరిగే ఈ క్యాంపుల కోసం రిజిస్ట్రేషన్ కౌంటర్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 92 రకాల మందులను, పట్టణ ప్రాంతాల్లో 187 రకాల మందులు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ క్యాంపుల్లో 14 రకాల పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా అధికారులకు, ఉద్యోగుల సమక్షంలో భారీ కేకును జిల్లా జాయింట్ కలెక్టర్ కట్ చేశారు. జిల్లా ప్రజలకు, రైతులకు, జిల్లా అధికారులకు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు, సభ్యులకు, చిరు ఉద్యోగులు తదితరులకు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రతినిధులు, చిరుద్యోగులు తదితరులు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి పూల బొకేలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి డి శ్రీవన్నారాయణ రెడ్డి, ఆర్డీఓలు కె శ్రీనివాసరాజు, ఎం అచ్యుతాంబారీష్, కె చెన్నయ్య, జిల్లా మండల వివిధ శాఖల అధికారులు, చిరుద్యోగులు, జిల్లా రైస్ మిల్స్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అత్తిలి శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీ స్వామివారికి ఆభరణాలు అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. గురుస్వామి ఇంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఐలూరి రాజశేఖర్ శర్మ అయ్యప్ప స్వామివారికి పూజాధికారులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కాలనీ వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ సోమవారం నాటికి 475వ రోజుకు చేరింది. పొలిశెట్టి రంగారావు, స్వర్గీయ వెంకట పార్వతి దంపతుల కుమారుడు సూర్య శ్రీవాచవ్, అంజనీదేవుల కుమార్తె చోక్షిత శ్రీ పార్వతి మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణ, పులిశెట్టి చంటి, కేతా సత్యనారాయణ, దాసరి నాగరాజు, బొడబాటి సూచంద్రరావు, అల్తి సత్యనారాయణ, బొలసి వెంకటేశ్వరరావు, పులిశెట్టి చందు, గూన రాము తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అత్తిల్లో అంగన్వాడీ కార్యకర్తలు వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమాల వేసి వింటి పత్రాన్ని అందజేశారు. నీవైనా చెప్పవయ్యా రాజయ్య అంటూ వేడుకున్నారు. 5 అధ్యక్షురాలు కేతా పద్మజ, జిల్లా కార్యదర్శి రాణి, సిఐటి నాయకులు కరి ధర్మేంద్ర, కౌలురైతు సంఘ నాయకులు కేతా గోపాలన్, అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగు నింపాలని, ప్రతి ఒక్కరిని ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని యేసు పిలుస్తున్నాడని అంబాసిడర్ ముమ్మిడి వరపు యేసుకృప అన్నారు. అత్తిలి మండలం ఆరివిల్లి జీడిఎం చర్చిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జీపీజీ లీడర్ నంబూరి జానకి ప్రార్థనలు జరిపారు. కార్యక్రమంలో సంఘ కాపురం సత్యనారాయణ, పింకీ, షైని, స్టెల్లా ప్రార్థనా గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో కంకిపాటి వెంకట్రావు, తానేటి వెంకటేశ్వరరావు, చిన్ని నేకూరి గంగావతి, కంకిపాటి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బల్లిపాడులో గల శ్రీ అయ్యప్ప స్వామివారిని సోమవారం ఊరేగింపోత్సవాన్ని జరిపారు. పుష్పాలతో అలంకరించిన వాహనంపై శ్రీ స్వామివారి ఉత్సవమూర్తిని ఉంచి కేరళ డప్పు వాద్యాల నడుమ అయ్యప్ప స్వామివారిని ఊరేగించారు. కార్యక్రమంలో అయ్యప్ప భవానీ భక్తులు పాల్గొన్నారు. అత్తిలి మండలం పాలిలో అయోధ్యలో బాలరాముని పూజ చేసిన అక్షంతలను పాలి గ్రామ శ్రీరామ కమిటీ వారు ప్రతి ఇంటికి తిరిగి అందజేశారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా వెంకటేశ్వర వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రి కుటుంబీకులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం పలికి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు. రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నూతన సంవత్సరం సందర్భంగా తణుకు నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటి ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు విరియాలని మంత్రి ఆకాంక్షించారు. అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పదంలో ప్రయాణించేలాగా కృషి చేసిన ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని మంత్రి అభిలషించారు. రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్టీ కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అధికారులు మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. సార్ ఒకసారి చూడండి సార్.
దయచేసి ఎదురుగా ఎవరు రావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దయచేసి క్యూ గౌరవ శాసనసభ్యులు తిరుపతిలో అలాగే ప్రజలందరూ కూడా టిఫిన్ కౌంటర్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు యువత నడుం బిగించాలని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగానికి సంబంధించి తణుకు నియోజకవర్గంలోని యువతకు పదవులు కేటాయించిన నేపథ్యంలో తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు అవాస్తవాలను తిప్పికొట్టేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అత్తిలికి చెందిన దామశెట్టి రాము, జిల్లా కార్యదర్శులుగా తూర్పు విప్పరకు చెందిన మామిడిశెట్టి శ్రీనివాస్, దువ్వకు చెందిన చెట్టె సునీల్, సహాయ కార్యదర్శులుగా తణుకునకు చెందిన కారుమంచి యోహాన్, రేలంగికి చెందిన రాట్నాల వీరాస్వామి ఎన్నికైనట్లు కారుమూరి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి వారికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో యువనేత కారుమూరి సునీల్ కుమార్, వైఎస్ఆర్సీపీ పట్నా అధ్యక్షుడు మంగిన సూర్య, తణుకు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు వీరమల్లి ఫణీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా దీవెన యాత్ర పేరుతో ఈ నెల 2వ తేదీ నుండి అత్తి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. పాదయాత్ర ద్వారా తమ ప్రభుత్వంలో చేసిన మేలును ప్రజలకు వివరిస్తామని అన్నారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే పాదయాత్రలో పరిష్కరిస్తామని తెలిపారు. పాదయాత్రలో భాగంగా పాదయాత్ర ముగింపు సమయంలో ఆ గ్రామంలో బస చేస్తామని చెప్పారు. 6,000 కోట్లతో నర్జీస్ విధులతో రహదారులు, డ్రైనేజీలు అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇప్పటికే తణుకు నియోజకవర్గంలో 3,000 కోట్లతో సంక్షేమం అభివృద్ధి చేశామని తెలిపారు. 2009లో తాను వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయని, గత ప్రభుత్వంలో దోచుకో పంచుకో సాగిందని విమర్శించారు. ప్రస్తుతం వృద్ధి రేటు లెక్కలు తెలుసుకొని టీడీపీ వారు మాట్లాడాలని అన్నారు. చంద్రబాబు ఉన్న సమయంలో వృద్ధి రేటు 5.36% కంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వృద్ధి రేటు 11.43% ఉందని చెప్పారు. పారిశ్రామిక రంగం వృద్ధి రేటు చంద్రబాబు ఉన్న సమయంలో 3.17% ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వృద్ధి రేటు 12.78% ఉందని అన్నారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు చంద్రబాబు ఉన్న సమయంలో 3.54% ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వృద్ధి రేటు 11.27%గా ఉందని తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో రాష్ట్ర వృద్ధి రేటు అన్నింటిలోనూ అద్భుతంగా ఉందని చెప్పారు. మరోపక్క జాతీయ అంతర్జాతీయ అవార్డులు వస్తున్నాయని అన్నారు. మరోవైపు కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తుంటే ఇంటింటికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయం ద్వారా అన్ని సేవలు కూడా తమ గుమ్మం ముందుకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి వివరించారు. రేపు అత్తిలిలో 4:30కి నేను ప్రజా దీవెన పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను. అత్తిలిలో స్టార్ట్ చేసి రేపు రాత్రికి పెద్దపేటలో బస చేస్తాం. నైట్ హాల్ట్ అక్కడే. మళ్ళీ లెగిసిన తర్వాత మళ్ళీ రావణపేటలో నెక్స్ట్ డే బస్ చేసి తెల్లారు లేసి మళ్ళీ కొమ్మరెల్లి, అంటే ఇక్కడి నుంచి ఊరి చివరి దాకా వెళ్ళి అక్కడి నుంచి రోడ్లో మళ్ళీ కొమ్మరెల్లి, కొమ్మర గ్రామం అంతా తిరిగిన తర్వాత ఈడూరు మేంచి కంచుమర్రు మేంచి మళ్ళీ ఆరవిల్లి మేంచి ఉనికిలి మేంచి లక్ష్మీనాథపురం. ఈ రకంగా ప్రతి గ్రామం తిరుగుతూ ఆ గ్రామంలో ప్రజలను కలుసుకుంటూ వాళ్ళ దీవెనలు తీసుకుంటూ, అలాగే ఏదైతే గడప కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకుంటూ 10వ తారీఖు వరకు నా ప్రోగ్రాం తిరుగుతాను. ఏదైతే నేను పాదయాత్ర చేసేటప్పుడు నేను గడప చేయని గ్రామాలు, అలాగే ఇరగవరానికి ర్యాలింగ్లోకి వచ్చి ర్యాలింగ్ ఆమ్లెట్లు ర్యాలింగ్ తిరుగుకుంటా మళ్ళీ వేరే గ్రామాలకి ప్లాన్ చేస్తున్నాను. ఆ గ్రామాలకి నేను వెళ్తాను. అది 10వ తారీఖు వరకు ఎన్ని గ్రామాలు అయితే అన్ని గ్రామాలకు చేసిన తర్వాత మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెడతాం. దానికి డేట్ ఇస్తాం మళ్ళీ. ఈ రకంగా ప్రజాదీవన యాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మేలు చేసే పనులు, పథకాలు అందిస్తున్న ఈ కార్యక్రమాలని ప్రజలకు వివరించుకుంటూ మా కార్యకర్తలు మేము తిరుగుతున్నాం. నైట్ హాల్ట్ అక్కడే చేస్తాను. అక్కడే అందరితోటి మా ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామం కార్యకర్తలతో కూర్చుని
వాళ్ళతో మాట్లాడుకుని మార్నింగ్ లేచి కూడా వాళ్ళతో మాట్లాడుకుని మళ్ళీ నా యాత్ర స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఈ రకంగా అన్ని గ్రామాలు కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ ఏదైతే నేను గడప గడప చేసిన గ్రామాలకు కూడా మళ్ళీ వెళ్తాను. నేను అలాగే టౌన్లో కూడా తిరుగుతాను. ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఏదైతే సచివాలయంలో కానీ మన కమ్యూనిటీ హాల్స్ కానీ ఏదైతే ఎస్సీపేట పెద్దపేటల్లో కానీ ఎక్కడికి వెళ్తే అక్కడే పడుకుంటూ అక్కడే తింటాం, అక్కడే స్నానం చేసి అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేలాగా ప్రిపేర్ చేసి ప్లాన్ చేసుకుంటున్నాం. అది ప్రజలందరూ కూడా నాకు ఆ దీవెనలు ఇవ్వాలని నా కార్యకర్తల నాయకులు అందరితోటి కలిసి వాళ్ళతో పాలు పంచుకుంటా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా ప్రణాళిక ప్రకారంగా దీన్ని నడుచుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. 3,000 కోట్ల దగ్గర సంక్షేమం అయితే అభివృద్ధి అయితే కార్యక్రమాలు చేసాం. ఈ నియోజకవర్గంలో R&B రోడ్లు టోటల్గా తెచ్చినప్పుడు అన్నీ కూడా టెండర్లు రన్నింగ్లోను అన్నింటిలోనూ ఉన్నాయి. ఫిబ్రవరి ఎండింగ్కి మొత్తం రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తాం. NRGS రోడ్లకు కూడా నాకు ఇచ్చున్నారు. డ్రైన్లు సిమెంట్ రోడ్లకి 6 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి 3 మండలాలకి కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా ప్రత్యేకంగా మరి ప్రజలకి ఏ ఇబ్బందులు లేని వర్క్లన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అలాగే ఇంకా అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకుని వాటిని సార్ట్అవుట్ చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. వ్యాపార వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతున్న తణుకు ప్రాంతాన్ని మోడల్ తణుకుగా సుందరీకరణ చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు జాతీయ రహదారి సమీపంలో SKSD మహిళా కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఐ లవ్ తణుకు వర్ణనాత్మక నిర్మాణాన్ని సోమవారం మంత్రి కారుమూరి ప్రారంభించి మాట్లాడారు. తణుకులోకి ప్రవేశించే 3 వైపులా గతంలో సుందరంగా ఉండే 3 ఆర్చ్ నిర్మాణం చేశామని, తణుకు వాసులంతా హర్షం వ్యక్తం చేశారని, అదే స్ఫూర్తితో ఐ లవ్ తణుకు పేరుతో వర్ణనాత్మక నిర్మాణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇప్పటికే తణుకు ప్రజానికం నిర్మాణం వద్ద ఆహ్లాదంగా సేద తీరుతున్నారని, సెల్ఫీలు తీసుకుంటూ తణుకు ఒక మోడల్ సోషల్గా మీడియాలో చూపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, MC మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, యువనేత కారుమూరి సునీల్ కుమార్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగిన సూర్య, దాట్ల సుందరరామరాజు, పిల్లి సూరిబాబు, నూకల కనకదుర్గ, కుడుపూడి చంద్రరావు, పైపొన యేసుబాబు, సామంతుల అప్పారావు, పూడి శంకరం, రేలంగి రాంబాబు, జిలాని తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2024 సంవత్సరం మీ ఇంటిలోపాది మరింత ఉన్నత స్థానానికి వెళ్లే విధంగా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను, ఆనందాలను ప్రతి కుటుంబంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటానని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా తణుకు రాధాకృష్ణ నివాసం వద్ద ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో తణుకు నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2024 సంవత్సరం మీ
ఇంటిల్లపాది మరింత ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండి ఈ నూతన సంవత్సరం నూతన కార్యక్రమానికి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జనసేన తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి విడివాడ రామచంద్ర ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు విడివాడ గృహానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విడివాడ రామచంద్ర నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు జనసేన తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ గత సంవత్సరంలో జరిగిన మంచి చెడులను ఒకసారి స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి జరగాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి తణుకు నియోజకవర్గంలో మా నాయకత్వాన్ని మీరందరూ ఎదరికి తీసుకెళ్లాలని ఆశిస్తూ తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీ విడివాడ రామచంద్రరావు. తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు జన్మదిన వేడుకలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అత్తిల్ మండలం నుండి పలు గ్రామాలకు చెందిన సుమారు 150 మంది అత్తిలి మండల అధ్యక్షులు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అవినీతితో కూడుకుపోయిన పరిపాలన అంతం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నా కానీ రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యంగా, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా, యువతరం అభివృద్ధి ముఖ్యంగా ఆయన సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశంతో పార్టీతో మనం కలిసి వెళ్తాం, రాష్ట్ర అభివృద్ధిని కోరుకుందాం. ఇందులో ఎవరు స్వప్రయోజనాలు లేవు. నాకేమీ సీఎం పదం మీద పెద్దగా ఆశ లేదు, మీరందరూ కోరుకుంటేనే సీఎం అని, కానీ నాకు ఆ పదం మీద ఆకాంక్ష లేదని తునప్రాయంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి మరి బురదాలపాలెం గ్రామంలో జనతాదయ్ గారు, రవి గారి సమస్యలో మరి 150 మంది కార్యకర్తలు
బొంతువారిపాలెం నుంచి బల్లిపాడు గ్రామం నుంచి మరి మన పార్టీలోకి జాయిన్ అవటం అంటే చాలా ఆనందకరం. ఎందువల్లంటే పార్టీ చాలా చెప్తున్నాయి, నవరత్నాలు అంటున్నాడు, ఆ రత్నాలు అంటున్నారు, ఈ రత్నాలన్నీ బాగుంటే మన దగ్గరికి రావాల్సిన పనే ఉంది. వాళ్ళ పరిపాలన సరిగ్గా చేయట్లేదని మన నాయకుడు చెప్తున్నా కానీ మన నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు తప్ప పోలవరం గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడరు, రాజధాని గురించి మాట్లాడితే మాట్లాడరు, భూముల గురించి మాట్లాడితే మాట్లాడరు. అసలు వాలంటరీ వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతుంది. మన డేటా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే దాని గురించి సమాధానం చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు అంటారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవినీతి అంటారు, లోకేష్ ఏమో ఏదో అంటారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే ముందర మనం ఐక్యతగా ఉండాలి. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి తణుకు నియోజకవర్గంలో జెండా ఎగరడం ఖాయం. కందాలయ సంస్థ చైర్మన్ చిల్ల పద్మశ్రీ క్యాంపు కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పద్మశ్రీ కార్యాలయానికి చేరి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ చిల్ల రాధయ్య శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మాజీ చేనేత కార్పొరేషన్ చైర్మన్ వావులాల వెంకటరమణ సల్లాదేవి దంపతులు స్వగృహంలో స్నేహితులు శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి నాంది పలికారు. ఈ సందర్భంగా సల్లాదేవి దంపతులు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పెరవలి రామకృష్ణ, కె పద్మావతి, దామెర సురేఖ, శ్యామల, వింజమూరి సుబ్రహ్మణ్యం, వాణి తదితరులు పాల్గొన్నారు. నూతన సందర్భంగా తణుకు న్యాయవాది మిత్రులు, పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తణుకు బార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. బార్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, పొట్ల సురేష్, చింతపల్లి నాగేశ్వరరావు, కత్తుల జస్పాల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.